సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. 3 రాజధానుల పేరుతో గత ఎన్నికలకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారని, మళ్లీ మావిగన్ అంటూ ఎన్నికలకు వెళ్తే భవిష్యత్తులో ఒక్క సీటుకే పరిమితం చేస్తారని వడా చైర్మన్ షేక్ రియాజ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఒంగోలు రవిప్రియ మాల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల సమర్థవంతమైన నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నుండి అమరావతి రాజధానికి భారీగా నిధులు తీసుకురావటం జరుగుతోందన్నారు. వైసీపీ, సోషల్ మీడియా మరియు ఆ పార్టీ నాయకులు కావాలని అమరావతిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో జగన్ 3 రాజధానుల నినాదంతో వెళ్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. జగన్ ముందుగా హోదాకు తగ్గట్టుగా మాట్లాడడం నేర్చుకోవాలని, ఆయనకు మహిళల పట్ల అసలు గౌరవం లేదని విమర్శించారు. అసలు రూల్ ఆఫ్ లా గురించి జగన్ కు తెలుసా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో మంది అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని, అప్పుడు ఈ రూల్ ఆఫ్ లా ఏమైందని నిలదీశారు. జగన్ కేవలం శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా పటిష్టంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో కళ్యాణ్ ముత్యాల, పర్వతిరెడ్డి కిషోర్, పిల్లి రాజేష్, రాయిని రమేష్, నారాయణ, ఆనిస్, బండారు గిరి పాల్గొన్నారు. ఈరోజు ఉదయం తాడేపల్లిలో రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీడియా మీద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద, రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి రాజధాని అమరావతి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మాట్లాడటం, మరలా రూల్ ఆఫ్ లా దాని మీద ఆయన మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి అత్యధికంగా పెట్టుబడులు తీసుకుని వచ్చి చాలా వేగముగా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అది చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు, పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా కూటమి ప్రభుత్వంపై ఏడుస్తూ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి తీరు మనందరం కూడా అన్ని ఛానల్స్లో, అలాగే అన్ని మీడియా దానిలో కూడా మనం చూస్తూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మావిగన్నితో మేము ఎన్నికలకు వెళ్తాం అంటున్నాడు. గత ఎన్నికలకి 3 రాజధానుల పేరిట ఎన్నికలకు వెళ్ళావు. జనాలు 151 సీట్లు ఉన్నటువంటి నీకు 11 సీట్లు ఇచ్చారు. మాడు పగిలేలాగా నీ మాడు పగలగొట్టి ఇచ్చినటువంటి సీట్లు నీకు 11. నీ మతి స్థిమితం కోల్పోయి నువ్వు పిచ్చాసుపత్రిలో చూయించుకునే విధంగా ఉంటే నీ డోసు మాత్రల డోసు పెంచుకున్నా ఇంకా నీకు బుద్ధి రాదు.
ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని ఎలక్షన్లకు వెళ్తాను. ఈసారి నువ్వు మావిగన్ అని ఎన్నికలకు వెళ్తే నీకు వచ్చే సీటు ఒక్కటి. మేమంటాం కూటమి నుంచి రాబోయే సాధారణ ఎన్నికల దాకా కూడా కాదు, రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లోనే వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి హుందాతనం కోల్పోయి, ఎందుకంటే వాళ్ళ బ్లడ్లోనే లేదట్టుంది ఆ హుందాతనం అనేది. లేస్తే ఆయనకి గొడ్డళ్ళు, గన్సు ఇవన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి. అందుకే మావిగన్ను అనేది అతనికి నిద్రలో కూడా ఆ పేరు కలవరపాటుకి గురవుతున్నాడు. మహిళల పట్ల గౌరవం లేదు, మహిళల్ని ఏ విధంగా గౌరవించాలో కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత కన్న తల్లిని ఇంటి నుంచి బయటికి గంటేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. అలాగే సొంత చెల్లెలైనటువంటి షర్మిలాని ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఈరోజు బయటికి నెట్టేసినటువంటి విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈయన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకుల చేత ఇతర వ్యక్తుల కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలని కించపరుస్తూ మాట్లాడటం, ఒక సైకో ఆనందాన్ని ఈయన ఆనందిస్తాం. ఈయన ఈరోజు మాట్లాడతాడు. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నిండు శాసనసభలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణైనటువంటి భువనేశ్వరి గారిని అవహేళన చేస్తూ మాట్లాడితే పైశాచికంగా ఒక సైకోలాగా నవ్వుకున్నావే, నువ్వా మాట్లాడేది అని మేము జగన్ని సూటిగా అడుగుతున్నాం. రూల్ ఆఫ్ లా అంటాడు. విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ని మీరు చిత్రహింసలు, కరోనాకి వసతులు లేవని అడిగినందుకు చిత్రహింసలు చేసి అతను శోభకు గురై ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఈ రూల్ ఆఫ్ లా ఏమైంది? నీ ప్రియ శిష్యుడు ఎమ్మెల్సీ అనంతబాబు, అతను కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినప్పుడు నీకు రూల్ ఆఫ్ లా ఏమైంది? అలాగే శ్రీకాంత్ చేతిలో చనిపోయినటువంటి వాలంటరీ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అంటే, ఆయన మాజీ మంత్రి అమలాపురం, ఆయన కుమారుడి చేతిలో ఒక వాలంటరీ చచ్చిపోతే ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి దాఖలు లేవు. అప్పుడు ఏమైంది రూల్ ఆఫ్ లా అని మేము అడుగుతున్నాం. ఏ రోజైనా వాళ్ళ అక్కకి, ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, మా అక్కని ఎందుకు మీరు అల్లరి చేశారని గోల చేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్త మన పక్కన ఉన్నటువంటి బాపట్ల జిల్లాలో పెట్రోల్ పోసి తగిలబెట్టినటువంటి ఘటనలు చూసాం. వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా అని అడుగుతున్నాం. ఈరోజు రూల్ ఆఫ్ లా గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి? కూటమి ప్రభుత్వం రూల్ ఆఫ్ లా కరెక్ట్గా చేస్తుంది కాబట్టి సిఐ నాగరాజుని, కానిస్టేబుల్ని మేము అరెస్టు చేయటం జరిగింది. నువ్వు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది రూల్ ఆఫ్ లా గురించి. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిళ్ళకెళ్ళి పరామర్శించారంటే ఒక గంజాయి కొట్టే వాళ్ళను, ఒక రౌడీ షీటర్లను, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాడు తప్పితే ఏ రోజు కూడా మానవీయత కోణంలో ప్రజల దగ్గరికి వెళ్ళి పరామర్శించినటువంటి దాఖలు. ఎక్కడ చూసినా శవాల డప్పులతో ఆనందపడే సైకోటటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల. అలాగే సొంత చెల్లెలు షర్మిలాని నువ్వు తిట్టించింది ఎవరితోయ్యా? నీ సొంత చెల్లిలే కదా. ఒక తల్లి గడుపులో పుట్టినటువంటి మీరు నీ పార్టీ నాయకులతోనే కాకుండా నీ పార్టీ సోషల్ మీడియాలోనే రాని మాటలు ఆడబిడ్డను అనిపించి నువ్వు ఆనందం పొందావే.
నువ్వు ఎలా మాట్లాడతావు రూల్ ఆఫ్ లా గురించి అని చెప్తున్నా. నీ బాబాయ్ గొడ్డలి పొడితో చంపినప్పుడు ఏమైంది ఆ రూల్ ఆఫ్ లా? ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని ఎవరంటే వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోయే రోజుల్లో ఒక్క సీటు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒక్కటి. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మారండి. లేదు మా నాయకుడు సైకో, మేము సైకోలుగానే ప్రవర్తిస్తాం, కులాల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తామంటే మాత్రం ప్రజలు తగిన సమయంలో మీకు గుణపాఠం చెప్పక తప్పదు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలయికలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాబోయే 15 ఏళ్ళు కూటమి ఈ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి విజయ డాంకా మోగిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి మీడియా పరంగా హెచ్చరిస్తుంది. నాకు తెలియదు, మొన్నటి వరకు ఉన్నాను, ఇప్పుడు వెయ్యాలని ఏముంది? అది పార్టీ నిర్ణయం. అది గ్రూపులు ఒకటే, పవన్ కళ్యాణ్ గారి గ్రూపే, మాకు ఎటువంటి గ్రూపు లేదు. మేము మొదటి నుంచి కూడా చెబుతున్నాం. ఇక రెండో గ్రూప్ ఎవరో మాకు తెలియదు. మాకు పవన్ కళ్యాణ్ గారి గ్రూపే ఇది. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే అది స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉండా. నాకు ఇది కావాలని నేను ఎప్పుడు అడగలా, ఇప్పుడు కూడా అడగను. సమయం వచ్చినా అడగను, రాకపోయినా అడగను. పార్టీ ఏది ఆదేశిస్తే, పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ గారు అందరికి ఒకే రకంగా చెప్తారు. సో దానిలో రాష్ట్ర కమిటీలో ఏమి అప్లై చేయమని లేదు కదా. ఇన్ని సంవత్సరాలు జిల్లా కమిటీలోనే చేశారు, ఇంకా జిల్లా స్థాయిలోనే ఉండమంటారా చెప్పండి? ఇన్ని సంవత్సరాలు జిల్లా కమిటీలో చేశారు, ఇంకా ఉండమంటారా? చెప్పాను చాలా క్లారిటీగా, పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే దానికి వెళ్తాను. అలాగే రాష్ట్ర కమిటీ కూడా దాంట్లో అప్లికేషన్లు తీసుకునే పని అయితే అప్లై చేసి ఉండేవాడిని. ఎందుకంటే పార్టీ లైన్ మీద ఉండేవాడిని. దాంట్లో కొన్ని లేవు కాబట్టి పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. పార్టీ ఏది ఆదేశిస్తే దానికి పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.